కోవెలకుంట్ల పట్టణంలో జరిగిన సంఘటన మతిస్థిమితం లేని వికలాంగురాలపై ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులు దాటిని ఖండిస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన విజువల్ ఛాలెంజ్ ట్రస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీ ఓపులేసు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్కు వివరించారు. వెంటనే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఓపులేసు మాట్లాడుతూ మతి స్థిమితం లేని వికలాంగురాలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, దాడి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఎంతో మంది అధికారుల చుట్టూ గత ప్రభుత్వంలో తిరిగినా పెన్షన్ రాకుండా ఈమెకు పెన్షన్ ఇవ్వకుండా చేశారు ఈ అమ్మాయికి. అందుకే నేడు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి తక్షణమే ఈమెకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. అందుకు మేడం గారికి మా యొక్క సొసైటీ తరఫున, మా యొక్క వికలాంగులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క నాయకుడు రవీంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేము ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేమిటంటే కోయిలకుంట్లలో జరిగిన మతి స్థిమితం లేని అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ మా యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరం అంతా ఏకదాటిగా వచ్చి మా యొక్క డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయంలో అయ్యా ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కలిసి మీరు జోక్యం చేసుకొని ఇటువంటి మరీ మా వికలాంగుల పట్ల జరగకుండా ఈ యొక్క 2016 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2016 చట్టం చాలా మందికి తెలియకుండా ఉంది డిపార్ట్మెంట్లో. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి తెలిసేలా ఒక సర్కులర్ను ఇవ్వాలని చెప్పి సర్కులర్ ఇస్తే ఒక సిఐ ఎస్ఐ గారు పర్యవేక్షణలో ఈ యొక్క చట్టం నడుస్తూ తక్షణమే ఎవరైతే వికలాంగులని హేళన చేస్తారో వారికి తక్షణమే ఈ యొక్క 2016 చట్టం అమలులోకి వచ్చేలా చూడాలని చెప్పి నేను మరీ తెలియజేస్తూ, సార్ మీరు ఇచ్చే పెన్షన్ 6,000 రూపాయల వలన చాలా మంది బాగుపడతారని మేమందరం సంతోషించాం. కానీ ఇలాంటి అత్యాచారాలు జరగడం వల్ల వికలాంగులలో మేము మా యొక్క ఓపిక నశించిపోతా ఉంది. మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. దీన్ని కూడా తక్షణమే మీరు గుర్తుపెట్టుకొని తక్షణమే మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ